నీ స్వరమును వినిపించడానికి ప్రభువా, ఓ నీ యొక్క చివరి స్వరము ప్రభువా వినిపించడానికి ఏర్పాటు చేయబడిన కార్యము ప్రభువా, ఓ దేవుని కుమారుడు ఇక్కడ నిలబడి సాక్ష్యము పలుకుచుండగా ప్రభువా, ఆ నోటికి నోరయ్యుండి ప్రభువా, ఏ పదములు ప్రభువా నువ్వు మాటలబడిపోతున్నావో, ఏ మాటలు నువ్వు చెప్పబోచున్నావు ప్రభువా, ఓ దేవ నీవే ఆ నోటికి తోడయ్యుండి ప్రభువా, ఓ దేవా నీ కంఠము నీ దేవా నీ స్వరము ప్రభువా, ఓ దేవ కుమారుడి యొక్క స్వరము ద్వారా వినుగాక ప్రభువా, ఓ దేవ నీ పిల్ల యొక్క ప్రభువా హృదయముతో ఓ దేవ సాక్ష్యము మాట్లాడునుగాక ప్రభువా, ఓ దేవ నీ యొక్క కుమారులకు కుమార్తెలకు ప్రభువా ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక సాక్ష్యము ఇచ్చిన దేవుడు ప్రభువా, ఓ దేవని కుమారుడికి నిలబడి ఆ సాక్ష్యము పలుకుచూ ఉండగా ఓ దేవ సాక్ష్యమును అభిషేకించండి. ఓ నీ దూతలు ప్రభువా, ఓ ఆ స్వరము ప్రభువా, ఓ నీ కుమారుల ఎద్దుకు ప్రభువా, ఓ దేవ నీ వధువు ఎద్దుకు ప్రభువా, ఓ దేవ నిజంగా మోసుకుని వెళ్ళునుగాక ప్రభువా, ఓ దేవ ప్రభువా సాక్ష్యము ప్రభువా ఆశీర్వాదకరముగా ఓ దేవ దీవెనకరముగా నీ బిడలకు ఉండును గాక ప్రభువా. ఇక అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ కొడుకు నిమిత్తం సాక్ష్యం చెప్పవలసిందిగా సహోదరులు ఫ్రాన్సిస్ గారికి ఈ సమయం ఇవ్వబడుతుంది. రండి బ్రదర్. దేవుని నామముకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న మా పాస్టర్ గారికి, అలాగే మా యొక్క అమ్మాయి పాస్టర్ గారైన ఇమానుయేల్ గారికి, పాస్టర్ గారికి, అలాగే కాజా ప్రసన్న గారికి, పాస్టర్ గారికి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా పాస్టర్ అమ్మ గారికి, అలాగే సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామస్తులకి, వీళ్ళకి నేను యొక్క జీవిత సాక్ష్యం చెప్పాలని, అలాగే ఎప్పటి నుంచో కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని దాదాపుగా పీటర్ గారు ఉన్నప్పటి నుంచి అనుకున్నాము. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇంకా మేము అలాగలా లేట్ అయ్యి ఇప్పటికి ఇలా జరుగుతుంది. ఓ దేవుడు ఇప్పటికి ఈ కృప చూపినందుకు దేవుని నామముకి మహిమ కలుగును గాక. స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నా యొక్క జీవితంలో ఏమైందంటే ప్రభు, నేను ఇంచుమించు నాకు 17-18 సంవత్సరాలు వచ్చే వరకు నేను హిందువే. ఎందుకంటే గుళ్ళోను పూజలు చేశాను, అనేక గోపురాలు గుళ్ళకి అన్నీ వెళ్ళి వచ్చిన వ్యక్తినే. అయితే దేవుని యొక్క మహాసంకల్పం చేసి నేను ఇక్కడ 1992లోను హైదరాబాదు వెళ్ళటం జరిగింది. అక్కడ అప్పటికే మా అన్నయ్యలు, పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య ఇద్దరు అక్కడే ఉన్నారు. అయితే అక్కడ నేను బైబిల్ చూశాను వాళ్ళ దగ్గర. ఇదేంటి మనది కాదు కదా ఇది, ఇక్కడ ఇట్టారేంటని వాళ్ళని అడిగాను వెళ్ళినట్టు. నేను అలా కాదు, ఇది దేవుడే, ఇక్కడ ఏం కాదు అది ఉన్నాయి అని మా అన్నయ్య అన్నాడు, మా పెద్ద అన్నయ్య. అయితే నాకు వెళ్ళినట్టునే నాకు డ్యూటీ పెట్టలేదు వాళ్ళు. ఒక 20 రోజులు ఇంట్లోనే ఉన్నాను, ఖాళీగా ఉండి ఏం చేయలేదు. తోసగా బైబిల్ ఇంచుమించు చాలా వరకు చదివేశాను. నేను చదువుతున్నాను కానీ బళ్ళు అంటున్నారు, ఇవన్నీ కొంచెం అర్థమయ్యేది కాదు. అయితే ఈ లోపల మా అన్నయ్య ఫ్రెండ్ ఒకరు, వాళ్ళ యొక్క మామగారు ఒక కాలేజీ ప్రిన్సిపల్, ఆయన పేరు జేసరత్నం గారు. ఆయన ద్వారా మేము వాక్యాన్ని తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము దాదాపు 3-4 నెలలు వారానికి ఒక రోజు ఇక్కడ మనకు మీటింగ్కి ఎలాగెళ్తాం, అలాగ 2-3 గంటలు డిబేట్లే జరిగాయి. ఎందుకంటే మా దేవుడు గొప్ప, మాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, యేసు ప్రభువులు ఏముంది గొప్ప అని మేము అనేక తూనలాడే మాటలు కూడా మాట్లాడాను. అయితే దేవుని కృప ఏంటంటే ఆయన ఒకటే అన్నాడు, నీకు ఉన్న దేవుళ్ళు నీకు చేసింది ఏంటి? ఇప్పుడు నువ్వు ఎంతోమంది పేర్లు చెప్పావు, రాముడు అంటున్నావు, కృష్ణుడు అంటున్నావు, వీరబ్రహ్మం గారు అన్నావు. అయితే వాళ్ళందరూ ఓకే, నీకు వాళ్ళు ఎవరైనా ఏమైనా చేసింది ఉన్నదా ఉంటే చెప్పు అని అన్నాడు. అదేంటండి నాకేం చేస్తుంది, అందరి కోసం చేశారు కదా, పని కట్టుకుండి నా కోసం ఏమీ చేయలేదన్నారు. అయితే సామవేదంలో ఉన్న శ్లోకాన్ని తీసి ఆ రోజునే సర్వపాపో పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే శ్లోకం మాకు తీసి మాకు చెప్పాడు. ఎందుకని ఏంటి ఇది, వేదాల్లో ఉన్న శ్లోకం, ఇది సామవేదంలోది. ఈ యొక్క శ్లోకం మందే, క్రైస్తవులది కాదు.
కానీ ఈ శ్లోకం ఎవరిలో నెరవేరిందో అతనే దేవుడు అని స్పష్టంగా చెప్తుంది. మరి ఈ శ్లోకం ఎవరిలో నెరవేరింది అని మమ్మల్ని అడిగాడు. దాని యొక్క వివరణ అతను చాలా ఇచ్చారు. చాలా అర్థమయ్యేలాగా చెప్పేవారు. సర్వపాపం అంటే సర్వమానవాళి పాపాల నిమిత్తం పుణ్యపురుషుడైన దేవుడు రావాలి, పరమాత్మేన పుణ్యపురుషుడైన దేవుడు వచ్చి ఆయన బలి అవ్వాలి. ఆయన ఏదో తప్పు చేసి ఏదో ఒక విధంగా అవ్వకూడదు. ఆయన స్వతహాగా అంటే ఏ పాపం చేయకోకుండానే ఆయన మనందరి కొరకు బలి అవ్వాలి అని మన వేదాలు చెప్తున్నాయి. అలా బలి ఆ శ్లోకం నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు, నేను ఈ బైబిల్ వదిలేసి అతన్ని ఫాలో అవుతానన్నారు. మాకే ఆ శ్లోకం వింటాం కొత్త. ఏంటి అదంతానేమో చూస్తుంటేనేమో యేసుక్రీస్తులోనే కరెక్ట్గా సరిపోతుంది, ఇంకేమీ మిగతా వాక్యాలు సరిపోవట్లేదు. ఏంటి ఇదంతాను నేను ఇన్ని రోజులు నేనైతే నాకు రాముడు అంటే బాగా పిచ్చి. అంటే ప్రతి శనివారం భజనలు చేసేవాడిని, గుళ్ళో పూజలు చేసేవాడిని. మాకు ఏంటంటే యేసుప్రభు కోసం మాకు తెలీదు అసలు. ఏంటంటే అందరి దేవుళ్ళో దేవుడు అనుకున్నాను అలాగలాగా. కానీ అందరి దేవుళ్ళో దేవుడు కాదు, ఇతనే నిజమైన దేవుడు. ఎందుకంటే ఆ వాక్యం నెరవేరింది ఈయనలోనే. యేసుక్రీస్తు సవాలు ఇసిరాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అన్నాడు. కానీ అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అందరూ కూడా తల దించుకుంటూ వెళ్ళిపోయారు. ఏ ఒక్కరూ కూడా నువ్వు పాపం చేసావని చెప్పడానికి సరిపోలేదు. ఆ రకంగా దేవుడు ప్రతి చోట ఆ సాక్ష్యాన్ని చూపిస్తూ ఆయన యొక్క జీవితం అంతా ఆ వచనానికి సరిపోతుంది. ఏది సామవేదంలో ఉన్న ఆ లేఖనానికి. ఆ తర్వాత అప్పుడు మేము ఇంకా లోతుల్లోకి వెళ్తూ ఉన్నాడు ఆయన. ఈ అలెగ్జాండర్ కోసం ఇవి ఉన్నాయి కదండి, బబులోను, ఈ 4 సామ్రాజ్యాలు, మాదీలు, పార్షికులు, ఇలాగ ఈ సామ్రాజ్యాలన్నిటి కోసం చెప్తూ ఉంటే నేను అన్నాను, ఇదేంటి అలెగ్జాండర్ చరిత్ర బైబిల్లోకి ఎలాగొచ్చింది? ఇది నేను సోషల్లో చదువుకున్నాను, నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు నాకు వచ్చిందని. అంటే ఇది ఈయన రాకముందే రాయబడ్డదమ్మా ఇది నువ్వు అనుకున్నట్టు ఈ బైబిల్ ఆల్రెడీ 90% ఫుల్ఫిల్ అయిపోయింది, అన్నీ కూడా జరిగిపోయినాయి, ఇంకా 10% ఉంది. మరి ఇప్పుడు 90% బైబిల్ అంతా జరిగినప్పుడు 10% అవ్వదా అన్నాడు ఆయన, నాకు పాస్టర్ గారు జేసరత్నం గారు. అయితే మా గ్రంథాలు చూస్తే మాకు దీనికి దగ్గరలో కూడా రావట్లేదు. ఎందుకంటే అందరూ గొప్పగా పరిపాలించారు, లేకపోతే అద్భుతాలు ఏమైనా చేసి ఉండొచ్చేమో, కానీ పాపం చేయకోకుండా మాత్రం ఏ ఒక్కరూ లేరు. అయితే ఈ వచనాలు ఇవన్నీ ఇంకా నాకు చాలా చెప్పారు. అంటే నేను ఆ సాక్ష్యాన్ని కొంచెం స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే నేను హిందువుల్లోంచి ఎలాగొచ్చాననే దానికోసం అది. అయితే అప్పుడు మేము 1992 నవంబర్ 28ని నేను, మా పెద్దనే అంటే ఆయన పేరు రాంబాబు అండి, రెండో అన్నయ్య కృష్ణ, మేము ముగ్గురు, ఇంకొక అతనేమో ఏడుకొండలని అతను, నలుగురును మోకాళ్ళు వేయటం మాకు తెలదు. మీరు ఇలాగ అడగండి దేవుడిని ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న నా తండ్రిని ప్రార్థన నేర్పించి మీరు ఇలాగే ప్రార్థన చేసుకోండి, మీకు చాలా వరకు మీకు తెలిసింది, ఇంకెక్కడి నుంచి చర్చికి వెళ్ళండి అని చెప్పారు. చర్చికి వెళ్ళటం అంటే అప్పుడు నేను అక్కడ దగ్గరలో ఉన్న ఒక చర్చికి వెళ్ళాను. నేను హైదరాబాద్లోని ఇదంతా జరిగేదంతాను. ఆ చర్చికి వెళ్తూ ఉండగా తర్వాత కొంతకాలం అలాగే సాగుతూ ఉన్నాను. ఆ తర్వాత వివాహం అయింది. అయితే నేను బాప్తీసం మాత్రం తీసుకోలేదు. యేసుప్రభు అంటే ఇష్టము, చర్చికి వెళ్తున్నాను, బాప్తీసం తీసుకోమంటే తర్వాత తీసుకుందాం అన్నాను. అయితే ఈ లోపల ఏమైందంటే నాకు అమ్మాయి పుట్టింది. తర్వాత అబ్బాయి 2000 మే నెలలో పుట్టాడు, సుభాష్. అయితే సుభాష్కి ఒక పెద్ద శోధన వచ్చింది. సుభాష్ 8వ నెల అప్పుడు మామూలుగా జ్వరం, వాంతులు అవుతున్నాయని హాస్పిటల్కి తీసుకెళ్తే మొత్తం మీద అది ఏమైందంటే ఈరోజనం పేగు లోపలికి లాగేసుకున్నారు. 8వ నెల పిల్లోడు ఈరోజనం బంద్ అయిపోయి ఇంకా పిల్లోడు బతకడన్నారు. అయినా నువ్వు ఇక్కడ ఎక్కడైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళానంటే, నేను అప్పుడు అక్కడ సిట్స్ హాస్పిటల్ అని ఎర్రగడ్డలో ఉంది, అక్కడికి అంటే మిస్సమ్మ హాస్పిటల్ అంటాం కదా మనం, అలాంటి హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్తే అక్కడేమో ఎక్కువ వీళ్ళే తెల్ల దొరలా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి నన్ను చూసి మా మిస్సెస్ని చూసి జాలి పడుతున్నారు, ఇలా చూస్తున్నారు అని ఒక అతను వచ్చి, బాబా ఇది చాలా క్రిటికల్, చాలా ధైర్యంగా ఉండాలి, మరి
ఇలాగ ఆపరేషన్ చేయాలి, సక్సెస్ అవుతుంది అని కూడా మేము చెప్పలేము, దేవుడే మీకు చెయ్యాలి అనేసరికి ఇంకా మేము గోలెట్టుకుంటే ఏడిచేస్తుంటే అప్పుడు నాకు అక్కడ ఉన్న సంఘం మనం ఎలాగైతే ఐక్యతగా ఉంటామో వాళ్ళందరూ వచ్చేసారు అక్కడికి. వచ్చేసి నన్ను ఓదార్చడం అలాగే ఉన్నారు. ఆ రోజున ఇంకా ఆపరేషన్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి అది సర్జరీలు ఏమి లేదు, అది కొంచెం పేగుని సరి చేసి పెట్టేసాం, ఇంక ఇబ్బంది ఏం లేదని ఆపరేషన్ జరిగింది. అది జరిగి ఆ పిల్లోడు బయటకు వచ్చి కేరమంటే కేకలు వేసిన తర్వాత అప్పుడు నా ప్రాణం అప్పుడు పైకి లేసి వచ్చింది. అప్పుడే తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నమ్ముకో, నువ్వు దేవుడు అని తెలుసుకున్నాను తప్ప నీలో పూర్తిగా నేను రాలేదు అని అప్పుడు నేను అక్కడ బాప్తిసం తీసుకుంటానని నిర్ణయం చేసుకున్నాను. తీసుకుంటే అప్పుడు ఫిబ్రవరి 2001 ఫిబ్రవరి 12వ తారీఖుని తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మా అన్నయ్య వాళ్ళు అప్పటికే ఇక్కడ పౌండరీ పెట్టడం జరిగింది. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను 2001లో. వచ్చేసిన తర్వాత ఇక్కడ మలాఖీ గారి చర్చ్ కానీ ఇక్కడ దగ్గరలోనే మలికిపురం, అక్కడికి వెళ్ళటం మొదలెట్టాను. నేను మా మిసెస్ వెళ్ళేవాళ్ళు, వెళ్తూ ఉండగానే అక్కడ వాక్యంలో ఎదుగుతున్నాం. లోపల ఉన్న మా పాస్టర్ గారు నన్ను అందరికి పేర్లు ఉన్నాయి, నాకు శ్రీనివాస్ అని పిలుతున్నారు, పేరు పెట్టండి అన్నాను. అప్పుడు ఆయన పెట్టాడు ఫ్రాన్సిస్ అని, మాకు మలాఖీ గారు ఫ్రాన్సిస్ అని పేరు పెట్టి, బాబా ఇది దేవుని పేరే, ఒక రాజకుమారుడి పేరు ఇది నీకు పెడుతున్నానని పెట్టారు అక్కడ ఫ్రాన్సిస్ అని. ఆ తర్వాత నేను ఇంకా సన్నిధి నుంచి వెళ్తూనే ఉన్నాము. 2009 అనుకుంటున్నాను. అప్పుడు మొదటిసారిగా పీటర్ గారిని తీసుకోండి యోహాన్ గారు వచ్చారు ఎక్కడికి, పౌండరీ దగ్గరికి. పౌండరీ అంటే వెల్డింగ్ షాప్ అండి. నేను మామూలుగా డ్యూటీ ఏంటంటే పొద్దుట 9 గంటల నుంచి నైట్ 10 గంటల దాకా చేస్తాను. జనరల్గా మాకు అలవాటు అది 9-10 దాకాను. దాని మీద ఏంటంటే పగల ఎవరు వచ్చినా ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడతాను తప్ప ఎక్కువ టైం మాట్లాడినాం. దాని మీద అలా అర్థం చేసుకోండి, యోహాన్ గారు 8 గంటలకే తీసుకొచ్చివ్వండి, సాయంత్రం 7-8 గంటలకు తీసుకొచ్చి వాక్యం చెప్పారు. వాక్యం చెప్తే నేను నాకు అప్పుడు 2009 అనుకుంటున్నాను. నాకు సెల్ అప్పటికే రికార్డింగ్ చేసుకుంటే సెల్ ఉంది, చైనాది కొనుక్కున్నాను. ఆ సెల్ రికార్డింగ్ చేసేసుకున్నాను నేను. వీళ్ళు చెప్పేదంతానేమో కొత్తగా ఉంది, ఎప్పుడు వినలేదు, పీటర్ గారు చెప్తున్నది ఏంటి ఇది ఏంటి అని నాలో ఆందోళనగా ఉంది. ఇది కరెక్ట్ అంటున్నారు, మేము చేసేది కరెక్ట్ కాదంటున్నారని. అని తర్వాత రోజున కూడా వచ్చారు, ఇంకా చెప్పారు. చెప్తేనప్పుడు నేను అన్నాను, ఎందుకో నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, తర్వాత చెప్తాను, మరి ఏమనుకోవద్దు రావద్దు అని చెప్పేశాను నేను. నాకు అప్పుడు తెలియక అప్పుడు నేను అది పాస్టర్ గారు ఈ పీటర్ గారు ఏమన్నారంటే, బ్రదరు దేవుని ఎన్నికలు ఉంటే నువ్వు ఖచ్చితంగా వస్తావు, నీకోసం మేము ప్రార్థన చేస్తాము అని పీటర్ గారు యోహాన్ గారు చెప్పారు వాళ్ళిద్దరూ. చెప్పిన తర్వాత నేను ఈ రికార్డింగ్లు 1-4 సార్లు వినేసి నేను రాసేసుకున్నాను, మైండ్లోకి ఎక్కేసింది. అప్పుడు ఒకసారి నేను వెళ్ళి చర్చికి నేను వస్తున్నానండి, నైటు నాకు వాక్యం కావాలి అన్నాను. అని వెళ్ళి నేను తీసుకున్న బాప్తీసం మా పీటర్ గారిని అన్నాను, ఎవరిని, మలాఖీ గారిని, వాళ్ళ అబ్బాయిని, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నాను కదా, బైబిల్లో ఎక్కడైనా ఇచ్చినట్టు కానీ పుచ్చుకున్నట్టు కానీ నాకు అవి చూపించండి, అవి అట్టుకెళ్ళి చెప్తాను నేను అనేసి అలా తినేస్తున్నారు. నాకు బుర్రంతా చాలా సిరాగా ఉంటుంది అని చెప్పాను నేను. ఆయన వాళ్ళు అలా కదమ్మా, మనము యేసుబాబు చెప్పింది చేస్తున్నాం, వాళ్ళు ఏమో శిశువులు చెప్పింది చేస్తున్నారు, దాంట్లో పెద్ద పొరపాటు ఏం లేదన్నాను. పొరపాటు ఉందో లేదో పక్కనట్టండి, నాకు అది చూపించండి అన్నాను. అలా కాదు, యేసుప్రభువే ఎక్కువ కదా, వాళ్ళు శిశువులు చేస్తున్నారు అన్నాను. అయ్యొద్దు నాకు ఇది కావాలి అని 2.5-3 గంటల సేపు పోరాడేది నేను. ఇది వెళ్ళటం నాకు వదలలేదు, ఏదేదో చెప్పుకొస్తున్నారు, మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తున్నాను. ఎందుకంటే నేను రికార్డింగ్ చేసేసుకున్నది నా మైండ్లోకి వెళ్ళిపోయింది. 1 కాదు 5-6 సార్లు అన్నాను నేను. అది నేను తీసుకున్న బాప్తీసం నాకు బైబిల్లో ఉండాలి, నాకు ఇచ్చిన అతని పేరు ఉండాలి. ఇప్పుడు పేతురు గారు ఉన్నారు, యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇచ్చారు, అక్కడ 3000 మంది బాప్తీసం పొందారు, ఇచ్చినట్టు పేతురు గారు ఉన్నారు. అలాగే ఫిలిప్పు ఉన్నాడు, ఫిలిప్పు బాప్తీసం యేసుక్రీస్తు నామములో ఇచ్చాడు, పొందుకున్నట్టు అక్కడ నపుంసకుడు ఉన్నాడు. అలాగే పౌలు గారు ఉన్నారు, యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇచ్చాడు, పొందుకున్నట్టు యోహాన గారి దగ్గర బాప్తీసం ఇచ్చి యోహాన గారి దగ్గర ఉన్న శిశువులే మరలా వచ్చి ఇక్కడ బాప్తీసం యేసుక్రీస్తు నామములో పొందుకున్నారు. వాళ్ళ పేరులాగా నా పేరు కావాలన్నాను. వాళ్ళని ఒకటే నేను, నాకు ఇంతే తెలుసు, నీ ఇష్టం అన్నారంతే.
ఇంకా నాకు చెమటలు అట్టేసి ఏంటి నా పరిస్థితి ఎంత, తీరా చూస్తేనే వాళ్ళు రావద్దని చెప్పేశాను. ఏంటి వీళ్ళు చెప్పిందేమో నాకు సరిపోలేదు వాక్యం అని. నాకు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలదు, ఆ చెట్టుపల్లమని కూడా తెలియదు. ఈ లోపల కొంచెం కాలయాపనలో ఉన్న యొక్క ఇవి బంధాల్లో పడి కొంచెం నేను స్లో అయిపోయేసరికి ఇంకా నాకు ఇంకా అలాగా స్లోగానే చర్చికి వస్తున్నాను తప్ప తృప్తి ఉండలేదు. ఆత్మలో వాక్యం చెప్తున్నారు, ఇవాళ ఏం చెప్పానురా అని సాయంత్రం అనుకుంటే అది బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ రావాలి కదా, ఏమీ నాకు తృప్తిగా ఉండలేదు. కానీ వస్తున్నాను. అప్పుడు ఒక పక్షిరాజు వచ్చింది నా దగ్గరికి, ఎప్పుడు 2012లోను వచ్చి అంతే కేకేసింది, నువ్వు కోడి పిల్లవు కాదురా బయటకు రా అన్నాడు. ఆ పక్షిరాజు ఎవరో కాదు, సాలేం. అంతే వచ్చి నా దగ్గర నేను పని చేస్తే ఒక చోట చేయను, లేత మిషన్ మీద చేస్తాను, వెల్డింగ్ మిషన్ దగ్గర చేస్తాను, లేకపోతే అక్కడ కూర్చుని వర్క్ చేస్తాను, లేకపోతే ఆటోమొబైల్ షాప్లో వర్క్ ఇక తిరగటం కింద ఉంటుంది నాకు, ఒక చోట ఉండను నేను. ఇతను అది నేను పలానా ఇంకొకరు వచ్చారు అక్కడికి వెళ్తున్నాను బాగుంది వాక్యం అన్నాడు. ఓ నాయన నువ్వు అప్పుడేం పరిశుద్ధాత్మ పొందుకున్నానని చెప్పావు, మళ్ళీ నేను సాంగ్మల దగ్గరికి వెళ్తున్నావు, మళ్ళీ బైబిల్ మిషన్ల దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు అంతేరా బాబు నువ్వు అని నేను అన్నాను. అలా కాదు బెదరు ఉన్నది అని నేను ఎటు వెళ్తాడు వచ్చేస్తున్నాడు, నన్ను వదలట్లేదు. మిషన్ మీద సాఫ్ట్ టర్నింగ్ చేస్తా ఉన్నాను. అయితే అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎవరు అన్నాడు. ఎవరేముంది నాకు సామర్లకోట ప్రభుదాస్ గారు చెప్పారు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు వచ్చారు అన్నాడు. ముగ్గురు వచ్చారు కాళ్ళతో చూసుకో అన్నాడు. తండ్రి కుమారుడు వచ్చాడని నాకు రుజువు చేయి, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు. తండ్రి కుమారుడు కాబట్టి ఏంటో ముగ్గురు ఎవరు అని అన్నాడు. వాళ్ళ కాదు, వాళ్ళ దగ్గరికి వచ్చింది గాబ్రియేలు మిఖాయేలు. ఓకే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని ఎక్కడైనా రాయించాడా? 19వ అధ్యాయంలో ఆ ఇద్దరు దేవదూతలని రాయించాడు. అంటే దేవుడు ఇంకొక ఇద్దరు దూతలు వచ్చారని స్పష్టంగా ఉంది. మరి తండ్రిని కుమారుడును పరిశుద్ధాత్ముడు దేవదూతలు కాదు కదా అని ఇలాగే వివరణ ఇచ్చేసరికి నేను తర్వాత ఇంకో ప్రశ్న వేశాడు. దేవుని చూసినరుడు బ్రతకడు, మరి అబ్రహాం ఎందుకు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు కదా ఏంటన్నాడు. నిజమే కదా బ్రదరు, నేను అలా ఆలోచించలేదు. అసలు ఎలా వచ్చాడంటావు దేవుడు, ఇవన్నీ తిన్నాడు అని అనుకుంటున్నాను తప్ప మరి దేవుని చూసినరుడు బ్రతకడని స్పష్టంగా వాక్యం ఉంది. ఇది ఎలా సాధ్యమని నాకు అప్పుడు నా వర్క్ అంతా ఆపేసి కూర్చోబెట్టుకుండి, ఏంటి నీకు ఏం తెలుసు ఉన్నావు ఏంటి నాకు చెప్పమన్నాను. అప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం అంతా, అంటే మీకు సమయం కోసం మీకు స్కిప్ చేస్తున్నాను, మొత్తం స్పష్టంగా వచ్చి వివరణించాడు. ఆయన ఎలాగో రాలేదు బెదరు, మట్టి తీసుకున్నాడు, ఒక దేహం చేసుకున్నాడు, యెహోవా దేవుడు అందులో దిగొచ్చాడు. ఇంకో రెండు మట్టి తీసుకుండి ఇద్దరికి శరీరాలు చేసి అందులోకి గాబ్రియేలు మిఖాయేల్ని అందులోకి వచ్చారు. వీళ్ళ మనుషుల్లాగా వచ్చారు, వాళ్ళ కాళ్ళకే దుమ్మంటుకుంది, కడుక్కోమని నీళ్ళు ఇచ్చాడు, వెన్న తిన్నారు, మాంసం తిన్నారు, రొట్టెలు తిన్నారు. ఇవన్నీ ఆత్మలో తినలేవు. మరి అందుకనే మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి అబ్రహాము చనిపోలేదు అని ఇలా చెప్పేసరికి నాకు ఇతను చెప్పేది 100కి 100 మ్యాచ్ అయిపోతుంది. అయ్యి బాబో ఇదా అని. సరే బెదర్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అంటే, పలానా టేస్ట్ పనులు ఉంది అని చెప్పాడు. చెప్పేసరికి సర్లే అయితేనే నేను దీనికోసం ఇంకా ఆలోచించి చెప్తాను మీకు, ఇంకా నాకు రావాలని ఒక ఉద్దేశం వచ్చింది. అంతే ఈ లోపల అడుగుపల్లి వ్యాహన్ గారు ఇంకో రోజున వచ్చి పంపుడు వచ్చి బాజే బెదర్ అన్నాడు. అంటే నేను పౌండర్ అంటే చెరువుల పనులు ఇంజిన్లు అయిన బాగు చేస్తాం కదా. ఆయన నా చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు, అంటే కుర్రోళ్ళు ఫ్రెండ్స్. నన్ను చెట్టు దగ్గర అంతమందిలో పెట్టి, నువ్వు పరలోకం వెళ్ళవు, నువ్వు మంచివాడివే, అన్నీ బాగా చేస్తావు, న్యాయంగానే ఉంటావు, నువ్వు పరలోకం వెళ్ళవన్నాడు. పరలోకం వెళ్ళవంటే నేను ఆ పాట అయితే వెళ్ళను, నువ్వు నన్ను ఎవడో తీర్పులు తీర్చడానికి ఆ పాట అయితే వెళ్ళను, నేను చూస్తాను అక్కడ ఏమున్నదో తెలుసుకుంటానని నేను వాళ్ళందరూ ఏమో నన్ను చూసి, ఎందుకు రే బాబు నువ్వు వెళ్తున్నావు, వెళ్ళు నరకానికి వెళ్ళిపోతావంట అని నన్ను ఎటకరుతున్నారు వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు. ఆయన ఏ పాట అయితే వెళ్ళినా చూస్తానని నేను ఆయనతోటి అనేసి ఇంక దీనికోసం నేను ఇది ఉంటే అందులో సత్యం ఉంటే అక్కడ ఆగాలి, లేదా దాన్ని తీసుకుంటూ వచ్చి నేను బయట అది సత్యం కాదు అబద్ధమని నేను ప్రకటించాలని తీర్మానం తీసేసుకోండి. నేను మా మిసెస్ తోటి అన్నాను, నేను పలానా చర్చ ఒకటి ఉంది, నేను అక్కడికి 2 నెలలు వెళ్తాను, 2 నెలల్లో అక్కడ వాక్యం సత్యం అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను, లేదంటే నేను వెనక్కి వచ్చేస్తాను, మీరు ఇక్కడికి వెళ్ళిపోండి పాత చర్చిగా అన్నాను. అంటే
మా మిసెస్ అన్నది, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. అంటే ఆయన దీనికి తోడు మా తోడల్లి గారి పిల్లలు, మా బామ్మర్ది వీళ్ళందరూ ఆ శనివారం మామూలు చుట్టం చూపుగా వచ్చారు. వీళ్ళందరిని వదిలి చూసుకుండి వీళ్ళందరూ అప్పుడే చూడడానికి 5-6 ఉన్నారు. నాకేమో చర్చి అడ్రస్ తెలదు. ఏం చేయాలి? వీళ్ళు చీర చూస్తేనేమో వస్తానన్నాను. అంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే బూరుగులమ్మ గుడి కొంచెం దాటాక అని చెప్పారు నాకు అడ్రస్ రోమర్గాను. అయితే ఒకసారి నేను పాంప్లెంట్లు ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చాను, కానీ నాకు మర్చిపోయినా అడ్రస్ అంతాను. సర్లే ఏదోటి అవుతుందని కాట ఎక్కేసి మేము అక్కడికి వచ్చాం. వచ్చేసరికి పీటర్ గారు వాక్యం చెప్తున్నారు. ఒక వారం వింటున్నాను, కానీ ఎగైనిస్ట్గా అంటున్నాను. అంటే ఇందులో ఏమన్నా ఉంటే బయటకు తీసేయాలి వీళ్ళని, ఈ సాలేంని, యోహాన్ గారి మీద, వీళ్ళ మీద కదా నాకు మరి అయ్యాయి. ఎందుకంటే యోహాన్ గారు నన్ను చాలా అసేమ్ చేసాడు. వాళ్ళు ఈయన వెళ్ళిపోయిన తర్వాత కూడా, నువ్వు పర్లోకం వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు, నువ్వు ఎందుకే, ఇంకా నువ్వు ఇంతే, నీకంటే మేమేనయ్యో, మేము స్వర్గానికైనా వెళ్తామని ఎటకారం ఆడేవారు నా ఫ్రెండ్స్. ఇది మరీ నాకు తలపోటు కింద ఉండేది. ఒరే బాబు తర్వాత చూద్దాము. ఇదంతా నాకు ఏమైందంటే, అక్కడ వాక్యం ఉంటే ఉండాలి, లేదంటే అనేకులకి చెప్పేయాలి ఇది అబద్ధమని అనే తీర్మానంతో నేను అక్కడికి ఒక వారం వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఇంచుమించు చాలామంది, కొంతమంది మాకు చుట్టాలు ఉన్నారు అక్కడ. అంటే మా మిస్సెస్కి తెలుసున్న వాళ్ళు, నాకు తెలుసున్న వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరినీ చూసేసరికి నాకు సడన్గా అదో రకంగా అయిపోయింది. ఎందుకంటే ఎవరు వస్తువులు వేసుకోలేదు, ఇలాంటి ఇంతమంది ఇలా వస్తువులు వేసుకోకుండా ఉండటం ఇది నేను చూడలేదు. అని ఇలాగ ఉంటారా అని అనుకోండి. నేను సర్లే దేవుని చిత్తం, వాళ్ళలో వస్తువులు గొడవ ఎందుకు, మనం ఇది ఏంటో తెలుసుకుందామని అలాగే వాక్యం అంటున్నాను, రాసుకుంటున్నాను, రికార్డింగ్ చేసుకుంటున్నాను సెల్లో. ఆయన పీటర్ గారు అన్నారు తర్వాత రోజు వర్తమానంలో, యావేలు ప్రవక్త వర్తమానంలో, దేవుని ఎదుట ఉన్న ఒలివ చెట్లు 2 అయ్యేయో కాదు, వాళ్ళు మోసే ఏలియాలని యావేలు గ్రంథం, జకర్య గ్రంథంలో ఉంటుంది అది అని చెప్పారు. ప్రవక్త చెప్పాడు అన్నాను. మాట్లాడితే ప్రవక్త అంటే నాకు కొంచెం కంపరంగా అనిపించింది. ప్రవక్త చెప్పితే ఒలివ చెట్లు అని స్పష్టంగా చెట్లు అని ఉన్నాయి, మళ్ళీ ఏలియా మోసే అని ఎలాగంటున్నారు ఈయన, ప్రవక్త చెప్పేది ఇలాగని ఈయన అత్తారేమో అని అనుకుంటే, నేను వింటామంటే ఏదో చెవుల్లోంచి వెళ్ళిపోయేలాగా వింటలేదు, మొత్తం అంతాను మెమరీ. ఇంకా అసలు నేను నిద్రలో కూడా చెప్పినా కూడా నాకు అది గుర్తొచ్చేసేలాగా అంత ఖచ్చితంగా అంటున్నాను. 2 నెలల టైం పెట్టుకున్నాను కదండి, ఎక్కడ మీటింగ్ అయినా వెళ్ళిపోవాలి అనే తీర్మానం. ఆయన ఏంటంటే అప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే అండి, దేవుడు నాతోటి స్పష్టంగా మాట్లాడేసేవాడు. ఆ ఓలేవో సెట్లు ఎవరో కదా మోసే చేయాలని మొత్తం వాక్యం అంతా తీసుకుని వచ్చి ప్రకటన గ్రంథంలోకి తీసుకొచ్చేసి, ఒకరేమో ఇష్టం వచ్చినప్పుడు అలా ఆకాశాన్ని వర్షాన్ని ఆపడానికి, ఒకరేమో నీరుని రక్తంగా మార్చేవాళ్ళు అని వాళ్ళు మోసే పరిచర్య, ఏలియా పరిచర్య స్పష్టంగా చూపించేసేసరికి అప్పుడు సారీ ప్రభువా, నేను ఇన్ని రోజులు యాంటీగా అన్నాను కదా, క్షమించండి, ఈ రోజు నుంచి ఇది నా వాక్యంగా అంటానని అంట మొదలెట్టాను. అంతే. ఆ తర్వాత ఏమో నేను మన శ్యాము దొడ్డవరంలో మీటింగ్ అయిన వాళ్ళ అబ్బాయి 4 నెలలు లేదా 6 నెలలు మనకు తెలియదు, అక్కడికేమో మార్క్ గారు అనుకుంటా వచ్చి ఆయన అబ్రహాం గారి మీద ప్రసంగం చేశాడు. అబ్రహాం ఏమేమో హాస్పిటల్ బుక్ చేశాడు, మగపిల్లల బట్టలు కొనేసాడు, ఇవన్నీ చెప్తుండే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది నాకు. ఏంటిది, బైబిల్లో లేని చెప్తున్నారు ఏంటి, బైబిల్లో లేని చెప్తున్నారు ఏంటని ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్తుంటే ఆయన వాక్యం చెప్పుకుంటూ వచ్చేసి ఎవరిలో ఒకటి అన్నాడు, అబ్రహాం క్రియల ద్వారాగా చూపించాడు. మగపిల్లడు పుడతాడని గౌను కొంటే అది క్రియ అవుతుందా, ప్యాంటు షర్ట్ కొనాలి, ఆయన ఇవన్నీ బుక్ చేయాలి, మగపిల్లడు పుడితే ఏం కావాలో బూట్లు ఇవన్నీ అమర్చితేనే అది క్రియల ద్వారాగా సాక్ష్యం, లేకపోతే అది క్రియలు అవ్వదు, నోటి మాట అవుతుంది. క్రియల ద్వారా అబ్రహాం విశ్వాసాన్ని చూపించాడని వాక్యం చదివి అందులోంచి తీసుకొచ్చాడు. అప్పుడు నేను చాలా స్టన్ అయిపోయాను. ఎందుకంటే ఈ వాక్యం విని కొలిది నాలో బ్రైట్నెస్ వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్ ఇంత ఉందా ఇదే అని. తర్వాత ఇంకా అప్పుడు నేను ఇది తెలుసుకున్న తర్వాత ఇంకొక డౌట్ ఉండిపోయింది నాకు. ఆది పాపం సబ్జెక్ట్ అనేది పెద్ద గుదిబండలా తయారైంది నాకు. అంతా బాగుంది కానీ ఇది ఏదో చాలా తేడాగా ఉందని అనేసరికి వీళ్ళు జయంతు మా బ్రదర్ తర్వాత శాలేం ఇంటికాడ మంగళవారం కూడుకుండేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు అడిగాను నేను, బ్రదరు మరి ఏంటది వాళ్ళు చాలా తేడాగా ఉంది కదా ఏంటనంటే, ఇది దేవుడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిస్తే తప్పకుండా అర్థమవుతుందని వాళ్ళు కూర్చోబెట్టి వాక్యాన్ని చూపిస్తూ ఆ యొక్క ఆది పాపం సబ్జెక్టు నాకు ఒక రకంగా చెప్పుకోవాలంటే నా ముఖాన్ని నేను అద్దంలో చూసుకుంటే నేను ఎలాగుంటానో నాకు తెలుస్తుందో అంత స్పష్టంగా దయాసాగర్ మన జయంతి గారు ఇంకా బ్రదర్స్ ఉన్నారు శ్యామ
సాలెం గారు వీళ్ళందరూ చూపించేసరికి అమ్మయ్య ఇంకా నాకు స్వస్థత వచ్చేసింది. నేను 100% ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఎలాగా నెక్స్ట్ ఏంటి బాప్తిస్మం తీసేసుకుంటాను అన్నాను. ఎప్పుడు ఎందుకు ఇవాళ తీసేసుకోమన్నారు. అప్పుడు ఆగస్టు 22 నైట్ పీటర్ గారు అక్కడికి వెళ్ళి పీటర్ గారి ఇంటికాడ కాలం ఉంటే అక్కడ నేను మా మిసెస్ బాప్తిసం తీసుకుండి ఇంకా అక్కడి నుంచి దేవుళ్ళలో సాగుతున్నాం. అప్పటి నుంచినండి ఇదండి నా సాక్ష్యం. తర్వాత నా యొక్క జీవితంలో నా బిడ్డను కాపాడాడు దేవుడు. నా బిడ్డ అలాగే ఏంజల్ని వివాహ విషయంలో దేవుడు ఎంతో కృప ఇచ్చాడు. అలాగే మా యొక్క జీవితాల్లో నేను 5 అన్నదమ్ములు అండి. పెద్ద అన్నయ్య నాకులాగే చర్చికి వెళ్తారు, హైదరాబాద్లో ఉంటారు, అంటే సంఘశాఖ చర్చికి వెళ్తారు. రెండో అన్నయ్య హిందూ, అలాగే 2 తమ్ముడు హిందూ. అలాగే మా పెదనాన్న గారికి వాళ్ళకి 4 అబ్బాయిలు 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా హిందువులేనండి. వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తాండి, నాకు కుటుంబం కొరకును. దేవుడు నన్ను ఈ పరిపూర్ణమైన వాక్యంలోకి దేవుడు తీసుకొచ్చి నన్ను ఇలా నిలబెట్టాడంటే అది కేవలం ఆయన కృప. నిజానికి నేను చేసుకునే పనికి నాకు ఈ వర్తమానానికి అసలు సూట్ అవ్వదు. ఎందుకంటే నేను ఎవరికీ టైం ఇవ్వను. ఏం మాట వినడానికి నేను పొద్దున్నుంచి ఆయన దాకా అక్కడే ఉంటాను. ఎవరైనా వచ్చి చెప్పాలన్నా వాళ్ళకి నేను టైం ఇవ్వాలి. అలాంటి ఇవ్వలేని వాడికే దేవుడు సాలేము అంత నా చుట్టూ తిరిగి నాకు వాక్యం చెప్పాడు. ఇదంతా దేవుని యొక్క సంకల్పమని నేను నమ్ముతున్నాను. ఇది అందుకే నన్ను దేవుడు ఈ రంగం నిలబెట్టుకున్నందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఒక్క వాక్యమే సత్యమైందని నేను నిర్ధారణ చేసుకున్నాకే వచ్చాను. నన్ను ఎవరు బలవంతం చేయలేదు. యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాలి. అది బైబిల్ లా. లేదు మీ ఇష్టం వచ్చినట్టు పొందుకుంటానంటే మీరు ఎక్కడికి వెళ్తారో మీకే తెలుసు. అలాగే నా దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి నాకు ఈ చిన్న సాక్ష్యాన్ని, అలాగే మా బంధువులు కొరకు ప్రార్థించండి. అంటే మా బంధువులు అంటే అందరూ ఇంచుమించు హిందువులే, నాకు మా అన్నయ్య నేను ఇద్దరం తప్ప. అయితే మా కుటుంబాలన్నీ ఈ వర్తమానం కిందకి రావాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలో మేము ఉండాలి. ఎందుకంటే నాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని పంచాలని నా అన్నదమ్ములకి ఎంతో చెప్తున్నాను. అయితే దేవుడు వాళ్ళకి ఏదో రోజుని ఇది తెలుసుకుంటే వాళ్ళు దేవునిలో సాగాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఈ యొక్క కూడిక మరి ఎప్పటి నుంచో అంటే పీటర్ గారు ఉన్నప్పుడు ఏదో చిన్నగా పెట్టుకున్నాను తప్ప పెద్ద మీటింగ్ పెట్టాలని అనుకున్నాను. తర్వాతకి ఏదేదో ఇబ్బందులు కుదరలేదు. తర్వాత ఏంజల్ పెళ్ళి తర్వాత పెట్టాలనుకున్నాం. అలాగే ఇప్పటికి అయింది. అది నా సాక్షులు ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి. ఎందుకంటే మీరు అందరూ వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. దేవుని నామమున స్తోత్రాలు. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని దీవించును గాక. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి సమయంలో అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా దేవుని స్తుతించి దేవుని ఆరాధించుకొని మరి హల్లెలూయా అందరూ కూడా దేవుని సమర్పించుకుందాం. ఈ సమయంలో హల్లెలూయా హల్లెలూయా అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. 2 చేతులు పైకెత్తి మన దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. ఈ సమయంలో మన స్వరాలైతే దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా 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 అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. ఆయన ఆరాధిద్దాం. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు. భూమికి పునాదులు వేయబడక ముందే మనం ప్రేమించిన దేవుడైనాడు. హల్లెలూయా గొర్రెపిల్ల చేగురందరూ మనకు చోటిచ్చిన దేవుడైనాడు. ఆయన 7 ముద్రల వర్తమానంతో మనం అలంకరిస్తున్న దేవుడైనాడు. హల్లెలూయా హల్లెలూయా అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా నీ కృప నన్నెన్నడు ఓడిపోనివ్వలేదు. నీ ప్రేమ నన్నెన్నడు మరచిపోలేదయా. నీ కృప నన్నెన్నడు ఓడిపోనివ్వలేదు. నీ ప్రేమ నన్నెన్నడు మరచిపోలేదయా. వేదనలెన్నో ఉన్నా, ఓటమి అలవాటైనా,
ఒంటరిగానే మిగిలిన మరచిపోలేదయా. వేదనలెన్నో ఉన్నా ఓటమి అలవాటైనా ఒంటరిగానే మిగిలిన మరచిపోలేదయా. ఆరాధనా 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 ఆరాధనా. నీ కృప నన్నెన్నడు ఓడిపోనివ్వలేదు, నీ ప్రేమ నన్నెన్నడు మరచిపోలేదయా. నీ కృప నన్నెన్నడు ఓడిపోనివ్వలేదు, నీ ప్రేమ నన్నెన్నడు మరచిపోలేదయా. ఏమాన్ గ్లోరీ హల్లెలూయా. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు, జగత్తు పునాదికి ముందే నన్ను ప్రేమిస్తున్నావు. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు, జగత్తు పునాదికి ముందే నన్ను ప్రేమిస్తున్నావు. గొర్రె పిల్ల జీవ గ్రంథములు చోటునిచ్చావు, 7 ముద్రల వర్తమానముతో అలంకరించావు. గొర్రె పిల్ల జీవ గ్రంథములు చోటునిచ్చావు, 7 ముద్రల వర్తమానముతో అలంకరించావు. నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు, నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు. ఆరాధనా 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 ఆరాధనా. నీ కృప నన్నెన్నడు ఓడిపోనివ్వలేదు, నీ ప్రేమ నన్నెన్నడు మరచిపోలేదయా. నీ కృప నన్నెన్నడు ఓడిపోనివ్వలేదు, నీ ప్రేమ నన్నెన్నడు మరచిపోలేదయా. మేఘము వలె దిగి వచ్చి నన్ను దర్శిస్తున్నావు, అగ్ని